బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రాత్రికి వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆమె ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రేపు ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్లో షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను కలవనున్నారు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రాత్రికి వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆమె ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రేపు ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్లో షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను కలవనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. షర్మిల ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు అక్కడ జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఏపీసీసీ అధ్యక్షురాలు ఇవాళ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్నారు. అంటే హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. రేపు ఉదయం అంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న దీక్షలో కూర్చొనున్నారు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి దీక్ష చేపట్టనున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు తర్వాత జాతీయ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లాలని షర్మిల ఇప్పటికీ నిర్ణయించినట్టు మనకు వచ్చిన సమాచారం. అలాగే ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను కూడా వైఎస్ షర్మిల కలవనున్నారు. మొత్తానికి అంటే గత నెలలోనే అంటే 9 రోజుల్లోనే ఏపీ మొత్తం ఆమె కలియ తిరిగారు. మొత్తం తిరిగేసి అక్కడున్న పరిస్థితులను మొత్తం జరగబోయే అంశాలను కూడా అంటే రేపు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ దీక్ష చేపట్టిన తర్వాత మిగతా నేతలను కూడా కలుస్తారని చెప్పి మనకున్న సమాచారం. రాజేంద్ర, అలాగే ఢిల్లీకి షర్మిలతో పాటు కాంగ్రెస్ ఏపీ ముఖ్య నేతలు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, తర్వాత పల్లం రాజు అంటే మిగతా నేతలు కూడా అందరూ అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కీలక నేతలు వెళ్లే అవకాశం ఉంది. అలాగే కేవీపీ రామచంద్రరావు కూడా వెళ్ళినట్లు మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.